అసలు సంక్రాంతి పండుగ 3 రోజులు ఎందుకు జరుపుకుంటాము? ఈ పండుగ వెనుక ఇంత అర్థం ఉందా? వృశ్చికం తన తోకతో విషాన్ని చిమ్మినట్లుగా ప్రకృతి మనపై దాడి చేసే కాలం ఏదో మీకు తెలుసా? మన పెద్దలు దీన్ని యమదంష్ట్రక కాలమని ఎందుకు పిలిచారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భోగి మంటలు కేవలం చలి కోసం వేసవి అనుకుంటే పొరపాటే. గాలిలోని భయంకరమైన వైరస్లను చంపే బయోలాజికల్ ఆయుధం మన భోగి మంటలు. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? మనం ఇంటి ముందు వేసే ముగ్గులు కేవలం అలంకారం కోసం కాదు, అది మన సనాతన ధర్మం నేర్పిన జీవకారుణ్యం. ఒక చిన్న ముగ్గు ద్వారా కోట్లాది జీవుల ఆకలిని ఎలా తీర్చవచ్చో మీకు తెలుసా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. భోగి అంటేనే భోగము తెచ్చు తిథి అనే అర్థం. ఈ భోగి ఒక ప్రత్యేకమైన తిథి అంటూ ఉండదు. ఎప్పుడు దక్షిణాయం యొక్క చివరి రోజు వస్తుందో అప్పుడే భోగి పండుగ జరుపుకుంటాము. దక్షిణాయంలో కేవలం ఉపాసన సంబంధించిన పండుగలే ఉంటాయి. వినాయక చవితి, దేవి నవరాత్రులు, వ్రతాలు, నోములు వంటివి. ఈ కాలంలో ఉండే వాతావరణానికి ప్రజలు ఎన్నో భయంకరమైన రోగాలు బారిన పడతారు. ఎందువల్లంటే కార్తీక మాసంలో సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి సమయంలో వృశ్చికం తన తోకతో విషాన్ని చిమ్మినట్లుగా ప్రకృతిలో అరిష్టాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలాన్ని యమదంష్ట్రక కాలం అంటారు. శాస్త్రీయంగా చూస్తే వాతావరణం వేడి నుంచి చలికి మారే క్రమంలో ఈ సమయంలో సూక్ష్మక్రిములు పెరిగి మనుషులు త్వరగా రోగాల బారిన పడతారు. పూర్వం ఈ మాసంలోనే కలరా, ప్లేగు వంటి వ్యాధులు కోరలు చాచి జనాలను బలి తీసుకునేవి. అందుకే దీన్ని యముడి కోరలుగా అభివర్ణించారు. ఈ గండం నుంచి బయటపడ్డానికి మనిషి తన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలని మన పెద్దలు కార్తీక స్నానాలు, ఉపవాసాలు, దీపారాధన వంటి నియమాలు పెట్టారు. ఆ కాలంలో బయట తిరగడం ప్రమాదం కాబట్టి ప్రయాణాలు, వివాహాలు వంటి శుభకార్యాలు చేయకూడదని నియమం విధించారు. ఈ యమగండం పోవడానికి దక్షిణ దిశగా యమదీపం వెలిగించి యమధర్మరాజును వేడుకోవడం హిందూ ధర్మంలో ఆచారంగా వస్తోంది. భోగి పండుగ అంటేనే పాత సామాగ్రిని, మనలోని చెడు ఆలోచనలను వదిలేసి కొత్త వెలుగులను ఆహ్వానించే పర్వదినం. భౌతికంగా మనం వేసే భోగి మంటల వెనుక అద్భుతమైన సైన్స్ అయితే దాగుంది. శీతాకాలం ముగిసి సూర్యుడు తన దిశను మార్చుకొని భూమికి దగ్గరగా వచ్చే ఉత్తరాయం పుణ్యకాలం ప్రారంభమయ్యే సంధి సమయం ఇది. ఈ సమయంలో తెల్లవారుజామున భోగి మంటలు వేయడం వల్ల చుట్టూ ఉన్న వాతావరణం వేడెక్కుతుంది. ఇది మన శరీరంలోని రక్త ప్రసరణను వేగవంతం చేసి చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా భోగి మంటల్లో ఆవు పేడ బిడకలు, మామిడి కొమ్ములు, మరికొన్ని ఔషధ గుణాలున్న కట్టెలను వాడతారు. ఇవి కాలినప్పుడు వెలువడే పొగ ఒక క్రిమి సంహారినిగా పనిచేస్తుంది. దక్షిణాయనంలో సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల వాతావరణంలో పేరుకుపోయిన హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు ఈ పొగ వల్ల నశిస్తాయి. దీనివల్ల గాలి శుద్ధి అవ్వడమే కాకుండా మన శ్వాసకోశ వ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా మంటల వద్ద వేచి ఉన్నప్పుడు సూర్యోదయం సమయంలో వచ్చే లేత కిరణాలు మన శరీరంపై పడతాయి. దీనివల్ల ఎముకల పుష్టికి అవసరమైన విటమిన్ డి సమృద్ధిగా అందుతుంది. మానసిక కోణంలో చూస్తే పాత వస్తువులను అగ్నిలో ఆహుతి చేయడం వల్ల మనసులోని బద్ధకం, ఒత్తిడి తొలగిపోయి ఒక రకమైన సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇలా భోగి మంటలు అటు పర్యావరణాన్ని, ఇటు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక గొప్ప ఆరోగ్య సూత్రంగా పనిచేస్తాయి. సంక్రాంతి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఇంటి ముందు పరిచే రంగురంగుల ముగ్గులు. ఇది కేవలం అందం కోసం వేసే చిత్రాలు మాత్రమే కావు. వీటి వెనుక లోతైన విజ్ఞానం అయితే దాగుంది. ముగ్గులు వేయడం అనేది ఒక గొప్ప సంబరం. చుక్కలను కలపడం ద్వారా గీసే వివిధ ఆకృతులు మన మెదడుకు ఒక మంచి వ్యాయామంలా పనిచేస్తాయి. ఇది ఏకాగ్రతను పెంచడమే కాకుండా సృజనాత్మకతను మెరుగుపరుస్తుంది. శాస్త్రీయంగా చూస్తే ముగ్గులను సాధారణంగా బియ్యపు పిండితో వేస్తారు. దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశం భూతదయ చిన్న చిన్న చీమలు, పక్షులు మరియు ఇతర కీటకాలకు ఆహారాన్ని అందించడం ద్వారా మనం ప్రకృతితో మమేకమవుతాము. అంటే మన పండుగ సంతోషంలో ఇతర జీవులను కూడా భాగస్వామ్యం చేయడం అన్నమాట. అలాగే ఇంటి ముందర పేడ నీళ్లతో కల్లాపై చల్లడం వల్ల అది ఒక సహజ సిద్ధమైన యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. తద్వారా బయట ఉన్న ధూళి, క్రిములు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. ప్రాచీన కాలంలో ఇంటి ముందు వేసే ముగ్గును బట్టి ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుందా లేదా అనేది తెలుసుకునేవారు. సంక్రాంతి ముగ్గుల్లో గీసే రథం
సూర్యుని గమనానికి చిహ్నమైతే గొబ్బెమ్మలు పశు సంపదకు మరియు ప్రకృతి ఆరాధనకు గుర్తు. ఇంటి ముందు పేడ నీళ్లతో కల్లాపి చల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేయడం అనేది కేవలం అలంకరణ మాత్రమే కాదు, అది గాలిలోని క్రిములను చంపి వాతావరణాన్ని శుద్ధి చేయడంతో పాటు చీమలు పక్షులకు ఆహారాన్ని అందించే ప్రక్రియ. కొత్త బియ్యం, బెల్లం మరియు నెయ్యితో వండిన పొంగలిని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మనకు ఆహారాన్ని ఇస్తున్న ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ రోజు చేసే నువ్వులు మరియు బెల్లం పంపిణీ మనలోని పాత కోప తాపాలను తొలగించి మధురమైన బంధాలను ఏర్పరచుకోవడానికి సంకేతం. ఆరుబయట గాలిపటాలు ఎగురవేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి అందడమే కాకుండా ఏకాగ్రత మరియు కంటి చూపు మెరుగుపడతాయి. హరిదాసులకు, గంగిరెద్దుల వారికి మరియు లేని వారికి ధాన్యాన్ని, వస్త్రాలను దానం చేయడం ద్వారా సమాజంలోని అందరూ పండుగ సంతోషంలో భాగస్వాములు కావాలి. ఇలా పాతను వదిలి కొత్తను ఆహ్వానిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తోటి జీవుల పట్ల దయతో ఉండడమే సంక్రాంతి. మకర సంక్రాంతి పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను మరియు సంప్రదాయ చిహ్నాలను పరిశీలిస్తే మన పూర్వీకులు ప్రకృతిలోని మార్పులను ఎంత లోతుగా గమనించారో మనకు అర్థమవుతుంది. శాస్త్రం ప్రకారం సూర్యుడు ఈరోజు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యకిరణాలు భూమికి నిట్ట నిలువుగా పడటం మొదలవుతాయి. దీనివల్ల వాతావరణంలోని చలి తగ్గి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది మన శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా చలికాలంలో వచ్చే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమయంలో నువ్వులు, బెల్లం కలిపి తినడం వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. నువ్వులు శరీరానికి అవసరమైన వేడిని అందిస్తే బెల్లం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి తక్షణ శక్తిని ఇస్తుంది. సంప్రదాయ చిహ్నాల విషయానికొస్తే ఇంటి ముందు వేసే రథం ముగ్గురు సూర్యుని ప్రయాణానికి చిహ్నమైతే గొబ్బెమ్మలు భూదేవికి మరియు పశు సంపదకు సంకేతాలు. ముగ్గులో వాడే బియ్యపు పిండి చిన్న చిన్న జీవులకు ఆహారమై భూతదయను చాటి చెబితే గాలిపటాలు ఎగరవేయడం వల్ల మనం ఎండలో గడిపి విటమిన్ డిని పొందుతాము. ఆవు పేడతో కల్లాపి చల్లడం వల్ల అది సహజమైన క్రిమి సంహారిణిగా పనిచేసి ఇంటి పరిసరాలను శుభ్రపరుస్తుంది. ఇలా సంక్రాంతి ఆచారాలన్నీ మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు ప్రకృతితో అనుసంధానం చేయడానికి ఏర్పరిచినవే. సంక్రాంతి పండుగలో మూడవ రోజు జరుపుకునే కనుమ పండుగ మన భారతీయ సంస్కృతికి ప్రకృతిని, పశు పక్షాదులను దైవంగా భావించి పూజించే అద్భుతమైన సంప్రదాయం మనది అనడానికి కనుమ పండుగ చేసుకుంటాము. రైతుకు చేదోడు వాదోడిగా ఉండి పొలం పనుల్లో కష్టపడే పాడి పశువులకు కృతజ్ఞత చెప్పుకునే రోజే కనుమ. ఆవులను, ఎద్దులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి వాటిని శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు పూసి గంటలతో అలంకరిస్తారు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని నమ్మి చేసే ఈ పూజ మన ధర్మంలోని జీవకారుణ్యాన్ని చాటి చెబుతుంది. భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడి గర్వాన్ని అణిచి గోవులను మరియు గోపాలులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తింది ఈ రోజే అని చెబుతారు. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మనల్ని కాపాడే ప్రకృతిని మనం గౌరవించాలని ఇచ్చే సందేశం. అందుకే కనుమ రోజున చాలా చోట్ల గోవర్ధన పూజ నిర్వహిస్తారు. కనుమ రోజున గాలిపటాలు ఎగురవేయడం, కోడిపందాలు, ఎడ్ల బండ్లు, పరుగు పందాలు వంటివి పల్లెల్లో ఉత్సవాన్ని నింపుతాయి. అందరూ కలిసిమెలిసి జరుపుకునే ఈ వేడుకలు సమాజంలో ఐక్యతను పెంచుతాయి. అలాగే ఈ రోజున పక్షుల కోసం పిండి వంటలను బయట ఉంచడం ద్వారా సకల ప్రాణికోటి పట్ల మనకున్న ప్రేమను చాటుకుంటాం. మనం తినే ఆహారానికి కారణమైన నేల తల్లిని, నీటిని, పశువులను దైవంగా భావించడం ప్రపంచంలోని మరి ఏ సంస్కృతిలోనూ కనిపించదు. సర్వే జనా సుఖినో భవంతు అనే భావనతో పాటు సర్వభూతహితం అంటే అన్ని ప్రాణుల మేలు కోరే గొప్ప మనసు మన సనాతన ధర్మం మనకు నేర్పింది. కనుమ కేవలం ఒక పండుగ కాదు, అది మన మూలాలను గుర్తు చేసే ఒక సంస్కారం. పశువులను పూజించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే సృష్టిలో ప్రతి అణువులోనూ దైవం ఉన్నాడని గుర్తించడమే. ఈ గొప్ప సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన భావితరాలకు అందించడం మనందరి బాధ్యత. సంక్రాంతి వెనుకున్న చాలా విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మేము చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు ఒక కమెంట్ అయితే పెట్టండి.